హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోడ్డు చూస్తున్నారు కదా, పెద్ద కాకాని దగ్గర హాయ్లాండ్ దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసరికి కొత్తగా కలిపిన ఔటర్ రింగ్ రోడ్ అనమాట. అంటే విజయవాడ టచ్ అవ్వకుండా ఈ రోడ్డు ద్వారా, అంటే ఈ హైవే ద్వారా మనం ఏలూరుకి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి స్ట్రైట్ రోడ్డే కదా అని చెప్పి విజయవాడ రోడ్డుకి వెళ్ళబోయి ఈ రోడ్లోకి వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అక్కడ ఒకసారి చూసుకోండి, హాయ్లాండ్ దగ్గరలో వస్తుందన్నమాట. మనం వెళ్ళబోయే హోటల్ వచ్చేసరికి ఇక్కడ ఈ హైవే అలా మనం మంగళగిరి వైపు, అంటే విజయవాడ వైపు వెళ్ళే రోడ్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కరెక్ట్ చెప్పుకోవాలంటే మురుగన్ హోటల్ నుంచి ఉండి అదే రోడ్ అనమాట. శ్రీ హనుమాన్ హోటల్ అనమాట. మనం ఇక్కడ లోపలికి రాగానే ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైనా కార్లో వచ్చినా, బైక్ మీద వచ్చినా పార్కింగ్ స్పేస్ అయితే చాలా చాలా బాగుంది. మనం తెచ్చిన కార్కి ఏమైద్దో, బైక్ ఉంటుందా అన్న అనుమానం లేకుండా చక్కగా మనశ్శాంతిగా ఇక్కడ భోంచేయొచ్చు అనమాట. అంత కార్ స్పేస్, బైక్ స్పేస్ అయితే ఉంది. సో ఇట్లా మనం లోపలికి వెళ్ళేటప్పుడు బయట ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. అడ్రస్ చూడండి ఒకసారి, వీళ్ళకి సంబంధించిన చిన్న పాంప్లెట్ అనమాట. అడ్రస్ కాజా చిన్నకాకాని హై స్కూల్ దగ్గరే అనమాట. సో ఇట్లా లోపలికి వెళ్ళగానే యాంబియన్స్ బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ఏసీ అంబియన్స్ అనమాట. ఇది వచ్చేసరికి వెజ్, నాన్ వెజ్ ఇక్కడ కూర్చోవచ్చు. పర్టికులర్గా వెజిటేరియన్ మీల్స్ కోసం అక్కడ వేరే హాల్ అయితే ఉందన్నమాట. వెజ్ ఎవరైనా ప్రిఫర్ చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు. ఈ హోటల్లో వెజ్ మరియు నాన్ వెజ్ రెండు రకాల మీల్స్ అయితే దొరుకుతాయి అనమాట. నేను వచ్చేసరికి దాదాపుగా 11:30 అయింది. అంటే ఈరోజు ఇక్కడ హోటల్లో ఫస్ట్ నేనే భోజనాన్ని ప్రారంభించినట్టు అనమాట. సో అలా వర్క్ అయ్యి గుంటూరుకు వెళ్తూ ఈ హోటల్కి వచ్చి ఇక్కడ భోజనం చేసి చిన్న రివ్యూ చేద్దామని చెప్పి వచ్చానమాట. సో ఇక్కడ చూడండి, ఉలవచారు, పెరుగు చారు అన్నీ కూడా ఉన్నాయి. ఈ కర్రీస్ చాలా రకాల కర్రీస్ అయితే ఉన్నాయి. పికిల్స్ అన్నీ టేబుల్ మీద పెట్టుంటాయి. పౌడర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మనం వాటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా పెద్ద అరిటాకు వేసి అందులో ఐటమ్స్ అన్నీ ఇక్కడ వడ్డిస్తున్నారు. చూడండి, ఒక్కొక్క ఐటమ్ మనకి వడ్డిస్తున్నారు. అరిటాకు అయితే చాలా పెద్దది వేశారు, చాలా నీట్గా ఉంది. సో చూడండి, చక్కగా ఒక్కొక్క ఐటమ్ వడ్డిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈరోజు చూస్తే కనుక 2 రకాల ఫ్లేవర్ రైస్, అంటే ఒకటి వెజిటేబుల్ పలావ్ మరియు పులిహార కూడా వేశారనమాట. అప్పడము, పూర్ణము, అరటికాయ బజ్జీ, దొండకాయ వేపుడు, టమాటో పప్పు, సాంబారు, రసం, పెరుగు చారు, ఒక రోటి చట్నీ, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దాదాపుగా 20 రకాల ఐటమ్స్తో ఇక్కడ భోజనాన్ని వీళ్ళు సర్వ్ చేస్తారనమాట. అంటే సుమారుగా పెళ్లి భోజనం లాగే ఉంటుందన్నమాట. సో 2 రకాల వేపుళ్ళు అయితే రావటం జరిగింది. ఒక బంగాళదుంప గుజ్జుకూర మరియు ములక్కాయ గుజ్జుకూర కూడా వేయటం జరిగిందనమాట. ఈ బంగాళదుంప కుర్మా అయితే వెజిటేబుల్ పలావ్లో చాలా చాలా బాగుంది. సో సాంబార్ చూడండి ఎంత చిక్కగా ఉందో, చక్కగా తీసుకొచ్చి మన కెమెరా ముందే పెట్టారు. తర్వాత చాలా చోట్ల నేను చూశాను, చాలామంది ఈ పూర్ణంలో అలా ఒక చిన్న బెజ్జం పెట్టి అందులో నెయ్యి వేసుకొని తింటూ ఉంటారు. నేను చాలా చోట్ల ట్రై చేద్దాం అనుకున్నాను, కాకపోతే అక్కడ పూర్ణం ఏంటంటే చల్లగా అయిపోయి ఉంది, ఇక్కడ చాలా వేడిగా ఉంది. అలా ఆ నెయ్యి అలా చిన్న చిల్లు పెట్టి వేసి అందులో తింటే మనం వేసిన నెయ్యి అంతా లోపల పూర్ణానికి అబ్జర్వ్ అయిపోయి ఆ టేస్టే వేరుగా ఉంది, సూపర్గా ఉంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పూర్ణం కూడా చాలా చాలా రుచికరంగా ఉంది. ఏవి కావాలన్నా, ఎన్ని కావాలన్నా మనం వడ్డించుకోవచ్చు అనమాట. ఇక మన ఓపిక, మన ఇష్టం అనమాట. సో చక్కగా నెయ్యి కూడా తెచ్చి మన ఇక్కడ టేబుల్ మీదే పెట్టారు. అలా వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని అలా తింటే భలే బాగుంటుంది కదా. పూర్ణం అయితే సూపర్గా ఉంది. దీంతోపాటు మనకి భోజనంలో కిళ్ళి కూడా ఇచ్చారనమాట. స్వీట్లో కూడా 2 రకాలు అనమాట. ఒకటి స్వీట్లో ఒక పూర్ణం ఇచ్చారు, ఫైనల్గా అయితే ఒక ఐస్ క్రీమ్ కూడా ఇస్తారనమాట. వాళ్ళు తెచ్చి పెడుతుంటే చల్లారిపోద్ది, మనకి వాటర్ అయిపోద్ది, లాస్ట్లో తిండి అని చెప్పాను. సో అలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు అలా కలుపుకొని అప్పడము లేక ఏదో ఒక ఏపుడు అలా నంచుకొని తింటుంటే అసలు అబ్బబ్బబ్బబ్బా మామూలుగా ఉంటుంది కదా. ఇది వచ్చరికి దొండకాయల ఫ్రై అన్నమాట. సూపర్గా ఉంది. దొండకాయల ఫ్రై అయితే మామూలుగా లేదు, చాలా రుచికరంగా ఉంది. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయంట. అయితే నేను ఈరోజు నాన్ వెజ్ ఎటువంటి ఐటమ్ కూడా ట్రై చేయలేదు, పూర్తిగా సంపూర్ణ శాకాహారాన్ని మాత్రమే నేను ఈరోజు తింటున్నాను అనమాట. మీరు ఎప్పుడన్నా ఇటు వస్తే కనుక కావాలంటే వెజ్, నాన్ వెజ్ 2 రకాల ఐటమ్స్ ఉంటాయి, ఏదన్నా మీరు ట్రై చేయొచ్చు. పప్పు మాత్రం సూపర్గా ఉంది. అలా నెయ్యి కలుపుకొని దొండకాయ వేపుడు అట్లా కలుపుకొని తింటుంటే అసలు అబ్బబ్బబ్బా. ఇప్పుడు ఒకసారి మనం ములక్కాయ పులుసు తిందాం.
లేత ములక్కాయలతో చేసిన ఈ ములక్కాయల పులుసు కూర అయితే సూపర్‌గా ఉంది. చాలా బావుంది. ఇయన్నీ గూడా మనం ఇళ్లల్లో చేస్తే తినము. బయటకొచ్చిన తర్వాత భలే బాగున్నాయని చెప్పి తింటూ ఉంటాం. కరెక్టే, బయట వీళ్ళు చేసే రకమే వేరుగా ఉంటుంది. దీంతో పాటు వీళ్ళిచ్చిన అరటికాయ బజ్జీ చాలా బాగుంది. పప్పులోనో, సాంబార్‌లోనో ఇది చక్కగా నంచుకొని తింటే భలే బావుంటుంది కదా! పల్లెటూరి విందుల్లో అయితే కంపల్సరీగా అరటికాయ బజ్జీ వేస్తూ ఉంటారు. పప్పు నాకెంత బా నచ్చిందంటే మరోసారి పప్పుని నేను వడ్డించుకున్నాను. చూడండి, గట్టి పప్పనమాట. అసలు బ్రహ్మాండంగా ఉంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే, నాకొకళ్ళు కామెంట్ కూడా చేశారనమాట. పప్పు బాగుంది, నెయ్యి బాగుంది అని చెప్తే, పప్పు ఎక్కడన్నా బావుంటుంది అని చెప్పి వాళ్ళు కామెంట్ చేయటం జరిగిందనమాట. పొరపాటది అసల. నేను చాలా చోట్ల, చాలా హోటల్స్‌లో తిన్నప్పుడు అసలు డిజాస్టర్ అయిపోతుంది పప్పు. అన్ని చోట్ల అన్ని ఐటెమ్స్ బాగోవు. ఇక్కడ మాత్రం నేను తిన్న ప్రతి ఐటెం కూడా సూపర్‌గా ఉంది. అంటే ఆ అపోహలో ఉంటారు కొందరు, అన్నీ బావుంటాయి, పప్పు ప్రతి చోట బావుంటుందని. అస్సలు చాలా దారుణంగా ఉంటుంది పప్పు, అసలు తినలేమనమాట కొన్ని కొన్ని హోటల్స్‌లో. ఇప్పుడోసారి మనం రసం ట్రై చేద్దాం. టమాటో రసం అనమాట. చక్కగా ఈ అరటికాయ బజ్జీలో నంచుకొని తింటే చక్కగా చాలా మంచి రుచి వచ్చింది. అప్పడంలో కూడా బాగుంది. ఓసారి మనం అలా వేడి వేడి అన్నంలో నెయ్యిని తట్టి, ఆ తర్వాత సాంబార్ని అలా వేసుకొని, సాంబార్లో అయితే చాలా రకాల కూరగాయలు వీళ్ళు వేశారు. క్యారెట్, ములక్కాయ, అన్ని రకాల కూరగాయలు వేసి కాసిన సాంబారు అద్దిరిపోయింది. చాలా రుచికరంగా ఉంది. ఇప్పుడు దాకా మనం తిన్న ప్రతి ఐటెం కూడా సూపర్‌గా ఉంది. వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారంట. ఇక అన్ని రకాల ఐటెమ్స్ తిన్న తర్వాత ఎండాకాలం కదా, ఇక పెరుగు కంపల్సరీగా తినాలి. పెరుగైతే చిన్న గిన్నెలో కాకుండా బకెట్‌లో తెచ్చిపెట్టారు. మన ఇష్టం అనమాట, ఎంతైనా వడ్డించుకోవచ్చు. పెరుగు కూడా కమ్మగా ఉంది. ఇక ఫైనల్‌గా మనం బ్యాలెన్స్ పెట్టుకున్న ఐస్ క్రీము కంపెనీదే ఇచ్చారనమాట. అరుణ్ ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఐస్ క్రీమ్ కూడా చాలా కమ్మగా ఉంది. ఆ తర్వాత కిల్లీతో మన భోజనాన్ని ముగించాము. ఆ తర్వాత చూసుకుంటే భోజనానికి వచ్చిన బిల్లు. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.